ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ అవసరం, బీహార్ అవసరం కూడా ఈరోజు కేంద్రానికి వచ్చింది. కేంద్రం ఖచ్చితంగా సాయం చేయగల పరిస్థితుల్లోనే ఉంది. చేయాల్సిన అవసరం కూడా చాలా ఉందండి విశ్లేషకులు మాట్లాడుకునే పరిస్థితి. ఒక పక్క నితీష్ కుమార్ గారు అక్కడ ప్రత్యేక హోదా అంటున్నారు. ఆంధ్రప్రదేశ్కి మరి కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ గారు ప్రత్యేక హోదా ఇస్తారా? స్టీల్ ప్లాంట్ని ఆపుతారా? రైల్వే జోన్ల అంశం అవనియండి, లేకపోతే అమరావతి నిర్మాణం అంశం అవనియండి, పోలవరం అంశం అవనియండి, చాలా అంశాలు ఉన్నాయి. సో దేనికి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం మోదీ గారు, ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది? ఆ హామీలు ఎప్పుడు నెరవేరుతాయి? ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. శ్రీమాత్రే నమః. వందే మాతరం. ముందుగా మీరు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి ముందు, ఈ రోజు చరిత్రలో నిలిచిపోయేటటువంటి ఒక రోజు. మనందరం కూడా మీ ద్వారా ప్రేక్షకులకు ఒకసారి నేను చెప్పదలుచుకున్నాను ఏంటంటే, 150 సంవత్సరాల బ్రిటిష్ బానిసత్వం, అంటే దేశ ప్రజలని బానిసల్లాగా చేసుకొని రూపొందించినటువంటి చట్టాలని స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్లు గడిచినా కూడా మార్పులు చేయకుండా ఇప్పటి వరకు ఉన్నటువంటి న్యాయ చట్టాలని మార్చి 3 కొత్త నూతన న్యాయ చట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకొని వచ్చింది. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సంహిత, తర్వాతనేమో సాక్ష్య అభినిధం అనేసి ఈ 3 చట్టాలు కూడా ఇప్పుడున్నటువంటి టెక్నాలజికల్ వరల్డ్లో టెక్నాలజీని బాగా ఉపయోగించుకుంటూ డిజిటల్ ఫార్మాట్స్లో కూడా అంటే వాళ్ళ సాక్షులు కానీ, నిందితులు కానీ, అలాగే ఎవరైతే బాధితులు ఉంటారో వారు కూడా వారి స్టేట్మెంట్స్ని ఇవ్వడము, ముఖ్యంగా ఇది మహిళలకి, చిన్నపిల్లలకి బాగా త్వరితగతంగా వారికి న్యాయాన్ని అందించే విధంగా ఉన్నాయి. కాబట్టి ఇంతటి మంచి నూతన చట్టాలను తెచ్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి, మోదీ గారికి, ముఖ్యంగా మహిళా సమాజం ద్వారా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. దీని మీద కూడా మీరు ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి ఆమె గారు దీని మీద కూడా ఒక ముక్క, ఎందుకంటే దీని మీద కూడా చాలా కాంట్రవర్సీ నడుస్తున్నది. ఎందుకంటే ఇంకా మేధోమథనం చేయాల్సిన అవసరం ఉంది. దీన్ని ఏదో ఎలక్షన్ టైంలో దీన్ని అలాగా ఎయిర్లో పెట్టారు, అవకాశం వచ్చింది కాబట్టి ఇప్పుడు వదిలేశారు. ఈ రకంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పి న్యాయవాదులే చాలామంది రోడ్లెక్కి నిరసనలు వ్యక్తం చేస్తున్న నేపథ్యం. అంటే కాస్త సమయం తీసుకుంటే బాగున్నేమో, ఇందులో ఉన్న లోపాలు, ఇబ్బందులు ఏమీ ఉండకుండా పూర్తి స్థాయిలో అయిన తర్వాత ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తే బాగుండేమో అన్నది వాళ్ళ ఆశ. సరే చూద్దాంలేండి, ఏదో అయిపోయింది ప్రజల ముందు. వర్మ గారు, 140 కోట్లున్న భారతదేశంలో 75 సంవత్సరాల నుంచి ఒక రకమైనటువంటి మైండ్ సెట్ లో ప్రజలు ఉండిపోయారు. ఏంటంటే ఆ పాతది మారుతున్న కాలంతో పాటు పాపం వారు మారకుండా ఏదైనా ప్రభుత్వం మార్పులు తీసుకొస్తే మటుకు దాంట్లో వెతకడం అనేది. అండ్ ఇంకొకటి, ఓవర్ నైట్ ఇప్పుడు జిఎస్టీ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇంత పెద్ద దేశంలో జిఎస్టీ రోల్అవుట్ చేసేటప్పుడు ఇనీషియల్ గా ఒక సిస్టమ్ ని అసలు ఇంట్రడ్యూస్ చేయడమే ముఖ్యం. అది ఒకసారి ఇంట్రడ్యూస్ అయిన తర్వాత దానిలో ఉన్నటువంటి లోటుపాట్లని సరి చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఇంకా దాన్ని మెరుగుపరుచుకుంటాం. అలాగే ఇప్పటి వరకు ఉన్నటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి శిక్ష పైనే ఉన్నాయి, కానీ న్యాయానికి సంబంధించి న్యాయం చేయాలని ఆలోచనతో లేవు. కొంతమందికి దీని అర్థం కావడానికి కొంత సమయం పడుతుంది, పర్వాలేదు. ఇంప్లిమెంట్ అనేది మొదట ఒక అడుగు తీసుకున్నారు కాబట్టి మెల్లిమెల్లిగా దాంట్లో ఉన్నవన్నీ సర్దుకుంటూ ఉంటాయి. మరింత మెరుగైనటువంటి న్యాయం ప్రజలకు అందుతుంది ఖచ్చితంగా. సో ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి మాట్లాడుకుంటే గనక, గడిచిన 10 సంవత్సరాల్లో మీరే ఇందాక అన్నారు కాంగ్రెస్ విడగొట్టింది, సరిగ్గా చేయలేదు, ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ ఇస్తామని చెప్పింది కేంద్ర ప్రభుత్వం అని అన్నారు. సో మేము 2014 నుంచి 19 వరకు కూడా ఏదైతే చేసామో అప్పుడు ఎన్డీఏ ప్రభుత్వమే ఉన్నది. సరే, చివరికి అందరికీ తెలిసిందే, ప్రజలు చాలా ఎక్స్పెక్టేషన్స్, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి కుతంత్రాలు అనుకోండి, అది ప్రజలు నమ్మడము, కొంచెం ఒత్తిడికి కూడా కొన్ని రాజకీయ పార్టీలు అలా దాని మధ్య మిస్అండర్స్టాండింగ్ వచ్చింది. కానీ ప్రజలు నమ్మి జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చిన తర్వాత ఒక చిన్న ఎగ్జాంపుల్ ఎలా అంటే, ఒక ఇంట్లో ఉన్న మనుషులు వారికి డిసిప్లిన్ లేకుండా అస్తవ్యస్తంగా, అంటే ఒక అవగాహన లేకపోతే ఆ ఇంటిని ఏ విధంగా అయితే పాడు చేస్తూ ఉంటారు, ఆ విధంగానే రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి తనకున్నటువంటి అసలు ఏమాత్రము పరిపక్వత లేనటువంటి, రాజకీయ పరిపక్వత లేని మైండ్తో ప్రతి శాఖని పూర్తిగా ధ్వంసం చేశాడు. ఇక్కడ ఒక మనిషి అవినీతి చేస్తే దాన్ని తెలుసుకోవడానికి, కరెక్ట్ చేయడానికి కొంత తక్కువ సమయం పడుతుందేమో, కానీ వ్యవస్థీకృతమైనటువంటి అవినీతిని జగన్మోహన్ రెడ్డి
ప్రభుత్వము లాస్ట్ 5 years లో ఈ రాష్ట్రంలో చేసింది. ఇప్పుడిప్పుడే కొత్తగా ఏర్పడినటువంటి ఎన్డీఏ ప్రభుత్వము అసలు ఈ వ్యవస్థీకృతంగా ఉన్నటువంటి కరప్షన్ ని అర్థం చేసుకొని దానికి ఎట్లా అడ్డుకట్ట వేయాలనేది ఒక పాయింట్. దాన్ని ఆల్రెడీ అన్ని శాఖలు దానిపైన పనిచేస్తూ ఉన్నాయి. రెండోది, ఏ విధంగా మనం వనరులు సమకూర్చుకోవడం, నేను బీజేపీ గురించి వస్తాను దీని తర్వాత, ఏ విధంగా మనం వనరులు సమకూర్చుకోవడం కన్నా కూడా ఒక విజన్ ఉండాలి, విజన్ తో పాటు ప్లానింగ్ ఉండాలి, స్ట్రాటజీ ఉండాలి. దానికి పాలసీలు బాగా ఉపయోగపడతాయి. 14 నుంచి 19 వరకు మీరు చూస్తే కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రానిక్ పాలసీ కానివ్వండి, ఐటీ పాలసీ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, ఇలా రకరకాల ఇండస్ట్రియల్ పాలసీలు ఏవైతే ఉన్నాయో దానికి అనుగుణంగా, ఎఫ్డిఐ పాలసీలకు అనుకూలంగా ఇక్కడ రాష్ట్రంలో కూడా అత్యుత్తమమైనటువంటి పాలసీలను తీసుకొని వచ్చింది అప్పట్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము. అందుకని ఇన్వెస్ట్మెంట్స్ కానీ, ఇన్వెస్టర్స్ కానీ మంచి స్టేబుల్ గా ఉన్నటువంటి గవర్నమెంట్ ఉంది, అవకాశాలు, వనరులు ఉన్నాయి, మానవ సహజ వనరులను వచ్చారు. ఇప్పుడు కూడా సెకండ్ స్టెప్ ఏంటంటే ఉన్నటువంటి ప్రతి జిల్లాకి తనదైనటువంటి యునిక్ వనరులు ఉన్నాయి కాబట్టి దాంతో పాటు మంచి పాలసీ మేకింగ్ పైన కూడా ఈ ప్రభుత్వం తొందరలోనే దృష్టి పెడుతోంది, ఆల్రెడీ పెడుతోంది కూడా. దాని నుంచి మెల్లిగా మళ్ళీ ఇన్వెస్టర్స్ నుంచి వారి నమ్మకాన్ని చూరగొనడం జరుగుతుంది. ఇకపోతే భారతీయ జనతా పార్టీ అంటే అక్కడ ఉన్నటువంటి ఎన్డీఏ సర్కార్, ఇక్కడ ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఏదైతే ఉందో, గడిచిన 10 సంవత్సరాల్లో కూడా ప్రభుత్వం ఇంతకుముందు రాష్ట్రంలో ఏది ఉన్నప్పటికీ ఇచ్చినటువంటి హామీలో దాదాపుగా ఫండ్స్ ఇచ్చాము. అన్ని విభజన చట్టాలకు సంబంధించి కానివ్వండి, సంక్షేమ పథకాలకు కానివ్వండి, అభివృద్ధి కావాల్సినటువంటి స్పెషల్ ప్రాజెక్ట్స్ లో కూడా ఇచ్చాము. కానీ 5 years లో మీరు చూస్తే జగన్ ప్రభుత్వము కేంద్ర ప్రాజెక్ట్స్ కి కూడా ల్యాండ్ ఇవ్వలేదు, వాటర్ ఇవ్వలేదు, భూమి కరెంట్ ఇవ్వలేదు, అసలు ఇలా రకరకాలుగా తనకు స్టేట్ ఇవ్వాల్సినటువంటి మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవ్వలేదు. ఈ విధంగా చాలా వెనుకబడే విధంగా ఆయన పాలన జరిగింది. కాబట్టి ఇప్పుడు నాకు తెలిసి ఐఎమ్ షూర్ పొత్తుకి అలయన్స్ లో వెళ్ళడానికి ముందే 3 పార్టీలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అంటే సమస్యలు ఏంటి, ప్రజల ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, వాటికి సంబంధించి ఏ విధంగా కలిసి ముందుకు వెళ్ళాలని మోదీ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ మాట్లాడుకునే ఉంటారు. ఆ నమ్మకంతో వారు ప్రజల ముందుకు వచ్చారు. ప్రజలు కూడా దాన్ని నమ్మారు. కాబట్టి అతి త్వరలోనే ఏవైతే ఈ రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సినటువంటి హామీల రూపంలో ఉన్నాయో అవి కూడా వస్తాయి. అవి మాత్రమే కాకుండా ఇప్పుడు కేంద్ర సంస్థలు ఎన్నో 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో కాలు పెట్టనీయకుండా చేశాడు జగన్. మళ్ళీ కూడా కేంద్ర సంస్థలు, అది అమరావతి కానివ్వండి, ఇతర జిల్లాల్లో కానీ, ఆ సంస్థలన్నీ మళ్ళీ త్వరగా, వీలైనంత త్వరగా వస్తాయి. అలాగే రాష్ట్రం నుంచి వెళ్ళేటటువంటి ప్రతిపాదనలు ప్రతి రాష్ట్రము కూడా రాష్ట్రానికి ఇచ్చేటటువంటివే కాకుండా తమ రాష్ట్రానికి అవసరం మేరకు స్పెషల్ ప్రాజెక్ట్స్ అడుగుతూ ఉంటాయి. అటువంటి స్పెషల్ ప్రాజెక్ట్స్ కూడా మన రాష్ట్రం నుంచి ప్రతిపాదనలు వెళ్తే ఖచ్చితంగా అక్కడ ఎన్డీఏ ప్రభుత్వము ఆమోదించడానికి సిద్ధంగా ఉంది. ఎందుకంటే ఒకటి, నేను పదే పదే చెప్పేది ఒకటే, భారతదేశం దేహం అయితే గనక రాష్ట్రాలు దానిలో శరీర భాగాలు, ప్రతి శరీర భాగం బాగుంటేనే దేహం బాగుంటుందని మోదీ గారు అన్నారు. అలాగే రాష్ట్రాలన్నీ కూడా అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందితేనే ఈ దేశం కూడా అనుకున్నటువంటి వికసిత భారత్ ని సాధించగలుగుతుంది. వికసిత ఆంధ్రప్రదేశ్ అయినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుందని తెలుసు. కాబట్టి ప్రజలు మా పైన పెట్టుకున్నటువంటి కూటమి ప్రభుత్వం పైన